హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ప్రతి మనిషికి కూడా ఉంటాయి. తర్వాత ఆంతరంగికంగా అంటే శరీరంలో బాధలు, మనస్సు నీరసంగా ఉండడము, ఉల్లాసంగా లేకుండా మనసు పీడిస్తున్నట్టు మనఃపీడోపశాంతయే అంటాం. ఇదొక రకం బాధలు. తర్వాత శారీరక బాధలు, ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల బాధలు, బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ, వెముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క ఆ గొంతుకులో కూడా మనకి గొంతుకు నొప్పి ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి ఆయుర్దాయం తగ్గిపోద్ది అనేటటువంటి విషయం చాలా మందికి తెలియదు. బడబడా మాట్లాడుతూ ఉంటారు, వాగుడుకాయ అంటారు. ఇవన్నిటిని కూడా ఎందువల్ల వస్తుందంటే, చిన్నప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తే బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, తర్వాత స్లోగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కంట్రోల్ అయిపోద్ది. ఇవన్నీ ఏంటంటే జాతక దోషాలు. మన శరీరంలో వచ్చేటటువంటి ఇవన్నిటిని దోషాన్ని, రుగ్మతల్ని తొలగించేటటువంటి దేవత శాకిని దేవత. ఇప్పుడు మనకి ఈ అమ్మవారు శాకిని, ఢాకిని, హాకిని, ఈ పేర్లు విన్నారు మనం. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఈ శాకిని దేవత మనకి మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలలో మనకి పనులు అవ్వాలంటే షట్చక్ర సాధన చేసుకోవాలి. అంటే మెడిటేషన్ క్లాసులకి వెళ్ళి మెడిటేషన్ చెప్తే ఇలా కూర్చుంటే అలా అయిపోవు. అదంతా మామూలు ఒక ప్రాసెస్ కాబట్టి చెప్తారు. అది నీ సాధన, నీకు స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాస్ అయిపోతున్నాడా, ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతున్నాడా? కొన్ని కోట్ల మంది చదువుతుంటే అందులో 1% కూడా అవర్. కాబట్టి ఇదే రకంగా సాధన అందరూ చేస్తారు, కానీ ఈ సాధనలో అందరికీ కూడా సిద్ధి రావడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక నిమిషం వీడియో చూస్తున్నారు, నిమిషం చూసిన తర్వాత ఓపిక ఉండదు, ఇలాగా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవాలి. ఆ ఓపిక తక్కువ కూడా మీలో శరీరంలో ఓపిక లేకపోవడం కూడా జాతక దోషం. అటువంటి వాళ్ళు ఇంకా అంత పేషెన్స్ అవసరం. శాకిని దేవత వీళ్ళందరూ కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆ యొక్క శాకిని అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క కష్టాలు అనేటటువంటివి మనకు తొలగిపోతాయి. ఇది తాంత్రిక, అత్యంత శక్తివంతమైనటువంటి తాంత్రిక సాధన ఇది. దీన్ని కొండలిని శక్తి ఏమవుతుందంటే జాగృతమవుతుంది. మానసికంగా మన శారీరక ఆరోగ్యం మనకి మెరుగుపడతా ఉంటుంది. అలాగే వీటిలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈమె దేవత, ఈమె ఎవరంటే దుర్గాదేవి యొక్క అసిస్టెంట్. కాళికామాతను పూజిస్తుంది, దుర్గామాతను పూజిస్తుంది ఈ శాకిని. తర్వాత వీళ్ళంతా కూడా ఏంటంటే ఉగ్రదేవతారాధన చేసి వాళ్ళు మనకందరికీ కూడా శక్తులను సంపాదించి ఆ యొక్క మనకి అందుబాటులో మానవుడికి బాధలు తొలగించడానికి ఉన్నటువంటి దేవతలు, అత్యంత తేలికైనటువంటి దేవతలు ఈ శాకిని, డాకిని వీళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తామండి మనము అని అంటే, మనం భయపడతాం. ఫస్ట్గా ఈ దేవతలను మనం సాధన చేయడానికి భయపడతాం, కానీ పనులు మాత్రం తొందరగా అయిపోవాలి. షార్ట్ కట్ మెథడ్స్లో కావాలా, ఎలా అవుతాయి? కాబట్టి మనము ఏం చేయాలంటే, యోగ్యమైనటువంటి ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో దీన్ని మనం సాధన చేయాలి. మేమంతా కూడా మా గురువు గారులు అయినటువంటి రామలింగ సిద్ధాంత్ గారు, అలాగే పురాణమఠ రాధాకృష్ణమూర్తి గారు, బుల్ సుదయ భాస్కరం గారు రాజమండ్రి, వీళ్ళంతా, అలాగే దువ్వ దగ్గర రెడ్డిచర్ల సిద్ధాంత్ గారు, అయినా రామలింగ సిద్ధాంత్ గారు తుమ్మలం రాజమండ్రి, అలాగే చంద్రస్వామి, ఇలాంటి తాంత్రికుల దగ్గర అంతా సాధన చిన్నప్పటి నుంచి చేసి ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క బాధలు తొందరగా మీకు తొలగిపోవడం కోసం ఈ సాధనలు అనేటటువంటి చాలా పట్టుదలతో చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. ఏదో సరదాగా జాతకాలు దానంతగా మారిపోవాలని అనుకోవడం, సీరియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా అనుకుంటే మారిపోవన్నమాట జాతకాలు. కాబట్టి ఇవన్నీ కూడా సాధనలో సీరియస్నెస్ ఉండాలి. కాకపోతే మరి అందరూ చేయలేరు కాబట్టి జనరల్గా ఈ దానాలు చేయండి, నువ్వుల దానాలు, మినుముల దానాలు అని చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఎవరైతే మీరు సీరియస్గా మీకు పనులు అవడం లేదు,
లేకపోతే మీకు ఆహ్, గవర్నమెంట్‌లో పనులు ఆగిపోతున్నాయి. మైన్స్ ఆగిపోతున్నాయి. గవర్నమెంట్ పాలిసీస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. శత్రు బాధలు ఉన్నాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు. అలాగే ఆహ్, పెళ్ళిళ్ళు కావడం లేదు. వే ఇంక ఇవే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యంగా అప్పుల బాధలు. ఇవన్నీ గూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హైయర్ ఎనర్జీస్ అయినటువంటి దుర్గమ్మ, కాళికాదేవి తీరుస్తారు గానీ చాలా టైం పడుతుంది. ఆ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అలాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఒక కంట్రీ లాగా ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళైతే చిన్నవాళ్ళు కాబట్టి వెంటనే మీకు చేసేయడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ యొక్క విశుద్ధ చక్ర సాధన, మూలాధార చక్రం దగ్గరే చక్ర సాధన, మీలో మీకే ఆ శక్తొచ్చి, ఆ విజ్డమ్ వచ్చి, మీకు ఆ జ్ఞానం వచ్చి, మీరు ఆ పని ఎలా చేసుకోగలుగుతారనేటటువంటి శక్తులను ప్రసాదించే దేవతలు వీళ్ళు. కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్‌ఫార్మ్ మీద ఈ యొక్క శక్తులు ద్వాదశ రాశుల వారిని ఎలా ప్రభావితం చేస్తాయి, జాతకాలు ఈ టైంలో ఎలా ఉంటాయో మనం చెబుతాం. కానీ విశేషించి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ఏం చేస్తామంటే ఇవి నన్ను సంప్రదించండి. అపాయింట్మెంట్ తీసుకొని డెఫినిట్‌గా మనము వీళ్ళకి తప్పకుండా మనం వీళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్‌ని మనం సాల్వ్ చేస్తాం. అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా వీళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా వీళ్ళ ప్రభావం శాకిని డాకినీలు ఎలా మీకు సహాయపడగలుగుతాయి ఇవన్నీ కూడా మనం చెప్దాం. వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహు, పంచమ శని, అష్టమ గురుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీని ద్వారా అప్పులు అనేకమైనటువంటివి చాలా ఎక్కువగా అయినాయి. మరి పరాభవనామ సంవత్సరంలో ఈ అప్పులు తీరతాయని అంటే అన్నీ కూడా తీరడానికి అవకాశాలున్నాయి. అదృష్టం అనేటటువంటిది కొంచెం కలిసి రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి అసలు మనకి ఈ యొక్క జాతకంలో మనకు ఒక సమస్యలు వస్తున్నాయండి. మాకు ఆరోగ్య సమస్యలు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అంటే మన వల్లే వస్తాయి. మన విధానాల వల్ల వస్తాయి. మనం ఫాలో అయ్యేటటువంటి వ్యక్తుల వల్లే వస్తాయి. ఎవరి సలహాలు మనం తీసుకుంటున్నామో వాళ్ళ వల్ల వస్తాయి. మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళు మొత్తం టోటల్ అట్టర్ ఫ్లాప్ అష్టమ గురుడు మీకు అప్పులు ఇప్పిస్తాడు కానీ మంచి వాళ్ళతో స్నేహాన్ని పోగొడతాడు. మంచి వాళ్ళని మీరు వదులుకోవడమో, వాళ్ళు మిమ్మల్ని వదిలిపడేయడమో జరుగుతుంది. చెత్తగాళ్ళతో మీరు ఫ్రెండ్‌షిప్పులు చేయడము, చెత్త వ్యవహారాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడము, ఇలాంటివన్నీ కూడా ఈ గ్రహాలనేటటువంటివి ప్రేరేపిస్తాయి. అర్ధాష్టమ రాహువు, పంచమ శని. కాబట్టి ఈ రకంగా కాకుండా ఒక ఆర్గనైజ్డ్ విధానంలో ఒక సిస్టమాటిక్‌గా గవర్నమెంట్ సిస్టమ్‌ని మనం ఫాలో అవుతూ వెళ్ళాల్సినటువంటి అవసరం మనకి ఉంది. కాబట్టి అప్పుల బాధలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్పులు తీరడానికి అవకాశాలున్నాయి. అలాగే ఏమంటే మేము చాలామందికి రియల్ ఎస్టేట్ వాళ్ళకి డబ్బులిచ్చామండి బిల్డింగులు కొందామని. కానీ అవన్నీ ఇంకా మాకు రిజిస్ట్రేషన్ చేయడం లేదండి అనేటటువంటి వాళ్ళు చాలామందున్నారు. 75,00,000 ఇచ్చామండి, రూ. 1,00,00,000 ఇచ్చామండి అని. అలాంటి వాళ్ళకి టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది గానీ, అవి తీరడానికి అవకాశాలుంటాయి. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఏదో స్వీట్‌గా ఎళ్లి మాట్లాడేస్తే ఇచ్చేరు వాళ్ళు. ఒక పద్ధతుంటుంది దేనికైనా సరే. అలాగే ఉద్యోగాలు రావట్లేదండి మా పిల్లలకి చాలా చదువైపోయి 4 సంవత్సరాలు అయిపోయిందండి అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలున్నాయి. పెళ్ళిళ్ళు కావడం లేదనుకునేటటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళ అవకాశాలున్నాయి. సంతానం లేదనేటటువంటి వాళ్ళకి సంతానం, కొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలు, కొత్త ఆభరణాలు ఇవన్నీ కూడా ఉంటారు. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్, అలాగే ధార్మికమైనటువంటి ధర్మాదాయ శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి వీళ్ళకి ప్రమోషన్స్‌తో పాటు ఇప్పుడు చూడండి 'బిఆర్ నాయుడుకి' ఏ విధంగా అయితే ఈ యొక్క అవమానం, ఈ అపనిందలు ఇవన్నీ కూడా పడ్డం. అవి నిజాలో, అబద్ధాలో తర్వాత విషయం. ముందైతే అల్లరిపాలయ్యారా లేదా ఆ విధంగా జరగడము ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఉంటుంది. కాబట్టి అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ చేయాలనేటటువంటి ఆలోచన వస్తుంది. ఈ ఆశ దురాశగా పరిణమించకుండా జాగ్రత్తగా ఒక రెగ్యులేటెడ్ వేలో మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏముంటాయండి సమస్యలు? మా భర్త మా మాట వింటలేదు, లేకపోతే భార్య మా భర్త మాట వినడం లేదండి. ఏమైనా మరుగుమందు ఉంటే ఇవ్వండి, లేకపోతే ఏమైనా ఇలాంటి నాన్‌సెన్స్‌ని నుంచి చదువుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా, మగవాళ్ళు కూడా ఇలాంటి భావాల నుంచి బయటకొచ్చేసేయాలి. ఎడ్యుకేట్ చేయాలని నేను చూస్తున్నాను. కానీ మీరు మీరు కూడా చేసుకోవాలి. లేకపోతే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. ఈ ఒక యూట్యూబ్‌లో చెప్పేటటువంటి వాళ్ళ రెమెడీస్, వాళ్ళ పిచ్చి పిచ్చియన్నీ మీరు విని లక్షల రూపాయలు తగలేసుకొని ఏ ప్రయోజనం ఉండదు. అది మీకు కూడా అనుభవం అయింది. అంటే మీ జాతకాలను మీరు మార్చుకోవాలి. మీ సమస్యల్ని రాహువు, శని ఈ గ్రహాలన్నీ కూడా ఉగ్ర శక్తులకు మాత్రమే లొంగుతాయి. కాబట్టి శాకిని అమ్మవారు, డాకిని అమ్మవారు
హాకిని ఇలాంటి సాధనలు మనం చేసుకోవాలా. చేసుకున్న తర్వాత చక్కగా అవన్నీ కూడా దుర్గాదేవి, మహాకాళి యొక్క లోయర్ ఎనర్జీస్ ఇవి. హైయర్ ఎనర్జీస్ ఎప్పుడు కూడా ప్రోటోకాల్ ఉంటుంది. నేను దుర్గాదేవి నాకు కనబడిపోతుందండి అదన్నీ పిచ్చి మాటలు, అబద్ధాలు చెప్పేటటువంటి వాళ్ళు. అమ్మవారు నాతో మాట్లాడుతుంది. పెద్ద పెద్ద పీఠాధిపతులుగా ఉన్నవాళ్ళే అబద్ధాలు చెప్తూ ఉంటారు. సో నాన్‌సెన్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మీరు సమస్యలు మీది పరిష్కారం కావాలనుకున్నప్పుడు మీరు సాధన చేసుకోవడం ద్వారా మీ యొక్క షట్‌చక్రాలన్నీ కూడా విచ్ఛేదనమయ్యి తద్వారా మంచి తెలివితేటలు రావడము, మంచి పనులు చేయడము, ఈ రకంగా సమస్యలనేటటువంటివి ఒక మంచి విధానంలో మీరెళ్ళినప్పుడు పేదవారికి దాన ధర్మాలు చేసుకోవడం, అనాథలకి, సాధువులకి, వికలాంగులకి చేసుకోవడం ద్వారా మంచి పద్ధతిలో వెళ్ళినప్పుడు ఆ శాకినీ దేవత మీకు అనుగ్రహిస్తుంది. ఆ రకంగా మీ సమస్యల పరిష్కారం అవుతాయి. శుభమస్తు.